అందరికీ మరణాత. మోసే సుఖోపవాసములోని 9వ రోజు, నిర్గమాకాండము 9వ అధ్యాయము. ఈ అధ్యాయములో కూడా దేవునిని సేవించుట అనేది ఎంత ప్రాముఖ్యమో చూడగలము. 8 అధ్యాయములలో పంపిన శిక్షలు వారి మానవ జీవితానికి ఇబ్బంది కలిగించే శిక్షలను పంపించాడు. 9వ అధ్యాయములో చూస్తే శిక్ష యొక్క వేడిని పెంచమన్నారు. శిక్ష యొక్క స్థాయి పెరిగినది. వారిని మార్చుటకు దేవుడు శిక్షను పెంచుచున్నారు. ఎందుకనగా వారికి పాఠము చెప్పుటకు భూమిని ఆకాశమును ఉపయోగించుకుంటున్నారు. ఒకటి పాడైపోయిన పశు సంపద. నిర్గమాకాండము 9వ అధ్యాయము 6వ వచనము. రెండవది పాడైపోయిన పంటలు. దేవదాసయ్య గారు చెబుతూ పాపం వలననే పంటలు పాడవుట అన్నారు. ఐగుప్తీయుల పశువులకు హాని కలిగినది కానీ ఇశ్రాయేలీల పశువులకు ఏ హాని కలుగలేదు. దేవుడు ఐగుప్తీయుల పశువులను ఇశ్రాయేలీల పశువులను వేరుపరచెను. ఉదాహరణకు లోతును అబ్రాహామును వేరుపరచెను. ఆదికాండం 13వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు. నిర్గమాకాండం 8వ అధ్యాయంలో తెగుల ద్వారా పరిశీలించాడు. ఆ తర్వాత ఆకాశం ద్వారా పరిశీలించాడు. ఆవపు బుగ్గి బూడిదని ఆ దేశమంతటా చల్లగా అవి పొక్కు దద్దుర్లుగా మారాయి. ఇవి ఇబ్బంది కలిగించాయి. ఏ బూడిదలోనైతే ఇశ్రాయేలీయులు పనిచేశారో ఆ బూడిద ద్వారానే ఐగుప్తీయులకు ఇబ్బంది కలిగించారు. ఆవపు బుగ్గి అనగా ఇటుకలు కాల్చగా మిగిలినటువంటి వ్యర్థము. ఎప్పుడైతే ఆకాశం నుండి పెద్ద పెద్ద ఉరుములు, మెరుపులు, వడగండ్లు పడ్డాయో వెంటనే భయం వేసినది. నిర్గమాకాండం 9వ అధ్యాయం 23-24 వచనాలు. పశువులు పాడైనప్పుడు ఏమీ అనలేదు, కానీ పొలములు పాడైనప్పుడు వెంటనే మోషేని అహరోనును పిలిపించి, మోషే, నేను నా ప్రజలు పాపము చేసి ఉన్నాము, మమ్మను రక్షించు అని వేడుకొనుట ఆరంభించారు. 2 గొప్ప శ్రమల మధ్య తక్కువ శ్రమను పంపించిన ఇలా చేయుటకు కారణము దేవుని ప్రేమ. ఒక దెబ్బ గట్టిగా, మరొక దెబ్బ కొద్దిగా కొట్టుచు వారిని మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు. మరొక విధముగా ఐగుప్తీయులు కూడా దేవుని పిల్లలే గనుకునే తీవ్రమైన శిక్షను పంపించటలేదు. కాబట్టి ఇవన్నీ ఎందుకు విడమరిచి చెబుతున్నానంటే, దేవుని స్వభావం ఎలాగున్నదో మన స్వభావం ఎలా ఉందో తెలుసుకోవడానికే. ఒక చేతిలో ఇశ్రాయేలీలను కాపాడుచున్నారు, మరొక చేతితో ఐగుప్తీయులను దెబ్బ కొట్టుచున్నాడు. పాపము చేయించేవాడు అపవాది గనుక వాని చేతిలో పడకుండా ఉండుటకు క్రీస్తు తన చేతితో కాపాడుచున్నాడు. మరొక చేతితో సాతానును ఆపు చేయుచున్నాడు. పవది పాప నైజమొక అపవాది పాపకర కూడా పవాది పాప ఫలితంబు నొకయ పవాది శాపమొక అపవాది పాప శోధన ఒకయ పవాది శాపమొకయ పవాది ఉపకారి నుతినీకం. ప్రభు వీటన్నిటినీ మన మీదకి రాకుండా ఆపు చేస్తున్నారు. ఒక చెయ్యి కాపాడుటకు, మరొక చెయ్యి సరిచేయుటకు ఉపయోగించుచున్నాడు. 3వది ప్రదర్శింపబడుతున్న బలము. నిర్గమాకాండం 9వ అధ్యాయము 24-25 వచనములు. ఒక దెబ్బతో నిన్ను నీ ప్రజలను లేకుండా చేయగలను, అయితే నా నామము ప్రపంచమంతటా తెలియబడాలి, అందుకే చిన్న చిన్న దెబ్బలు కొట్టుచున్నాను, జాగ్రత్త అని అంటున్నాడు. ఆయనను కాదని దేనినైనా కోరుకున్నామా, దానిపైన తప్పకుండా వేటు పడుతుంది. అధిక శ్రమ వస్తే అయ్యో అని అంటాము.
తక్కువ శ్రమ వస్తే ఆ దేవుడు నాకేం చేశాడు అంటాము అని దేవదాసయ్య గారు 3 మారు మనసుల గురించి చెప్పారు. ఒకటి, ఆ నిమిషానికే మారి వెంటనే కఠినులైపోవుట పరో లాంటి వారు. వారి తప్పు ఏమిటో తెలుసుకుని క్షమాపణ అడగరు ఇస్కరియోతు యోధా లాంటి వారు. 3, పేతురు యొక్క మారు మనస్సు. తప్పు తెలుసుకున్నాడు, లోనికి వెళ్ళి ఏడ్చి క్రీస్తు ప్రభుని క్షమాపణ అడిగాడు. ఆ తర్వాత దేవుని పని చేసేవాడిగా మారిపోయాడు. అలాగే మనము ఉంటున్నాము. ప్రభువైపు చూచి నీకింత శిక్ష. అలాగే మనము ఉంటున్నాము. ప్రభువైపు చూచి నీకింత శిక్ష అని వెక్కి ఏడుస్తాం. మరలా అంతలోనే మనము కఠినులైపోతున్నాం. కారణం వృద్ధి లేక. పాట: నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, చాలా మారులు తప్పిపోతిమి మేలుగానక నాయనా, చాలా మొరల నాలకించుము జాలిగల నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. చాలా మార్లు కన్నీరు కార్చి చాలా మార్లు కఠినమైపోతున్నామంటే నీవు దేవుని పరిధిలో లేవు. నీవు వృద్ధిలోనికి రావాలి అంటే భక్తులతో సహవాసం చేయాలి, లోకముతో కలవకూడదు, నీ భక్తిని దిగజార్చే వారితో కలవకూడదు. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. వారితో కలిస్తే అప్పుడు సాతాను నిన్ను శోధించుట ప్రారంభిస్తాడు. సాతానన్నా దిగజారుస్తాడు, లోకమన్నా దిగజారుస్తుంది. అందుకే సంఘ సహవాసం కావాలి మరియు పట్టుదల కావాలి. 1 వృద్ధి, 2 పట్టుదల. మన భక్తిని కాపాడు సాధనములు. అందుకే తీర్మానం పెట్టు అనేది. గనుక పరోవలే మనస్సు మార్చుకొని వెంటనే కఠినమైపోయే వారముగా ఉండకుండా విశ్వాసాభివృద్ధి చేసుకొని ముందుకు సాగిపోదాం. అటువంటి భాగ్యం క్రీస్తు ప్రభువారు అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరికీ మరణాత.